చేపల కూరలోకి అన్నీ రెడీ చేసేస్తానండి. చేపలు నీట్గా కడిగేసి ముక్కలు కట్ చేసేస్తానండి. 5 ఉల్లిపాయలు 8 పచ్చిమిరపకాయలు కట్ చేస్తానండి. చింతకాయలు వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందాం. మూకుడు పెట్టెక్కిందండి, ఆయిల్ పోసుకుందామండి. పచ్చిమిరపకాయలు 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో వేయవలసినవన్నీ వేసుకుంటామండి. 1 స్పూన్ పసుపు వేస్తున్నానండి. రుచికి సరిపడగా కళ్ళుప్పు వేస్తున్నానండి. 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఇప్పుడు చింతకాయ పలుపు వేసుకుందామండి. ఒక 20 నిమిషాలు మగ్గనిద్దామండి. చేపల కూరలో ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయ జీలకర్ర నూరుకుందామండి. ఎల్లుల్లిపాయ జీలకర్ర నూరేస్తానండి. చేపల కూర చాలా బాగుందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.